ఒక 3 to 4 డేస్ ఈ వీడియోని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. 100% మీరు ఆ ఎనర్జీని ఫీల్ అవుతారండి. ప్రతి ఒక్క చక్ర ఒక ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేను ఏ విధంగా సీడ్ మంత్రాన్ని పలుకుతానో మీరు నన్ను చూస్తూ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. అందుకని చెప్పాను, ఒక 3 to 4 డేస్ ఈ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకు ఈ వీడియో అవసరం ఉండదండి. 100% మీకు మీరు తీసుకోగలుగుతారండి. ప్రాపర్గా మనకు డే అంతా ఎనర్జీ కావాలన్నా, సేమ్ టైం యోగా చేస్తున్న విధంగా మన హెల్త్ బాగుండాలన్నా, కానీ అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ వేసుకుంటూ మన బాడీని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో అదేవిధంగా మనం మన బాడీని అర్థం చేసుకుంటూ ఈ చక్ర హీలింగ్ని కానీ మనం నేర్చుకోగలిగితే మనకి 100% కాకపోయినా కానీ దాంట్లో నుంచి మినిమం ఒక 5% ఇక్కడ చక్రాన్ని యాక్టివేట్ చేస్తామని చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోండి. మనం దాంట్లో నుంచి ఒక 5% బెనిఫిట్ తీసుకున్నా కానీ మన లైఫ్ మారిపోతుందండి. 100% మీరు ఈ వీడియోని చూస్తూ ఒక 3 to 4 డేస్ ప్రాక్టీస్ చేయండి. 100% మీరు రిజల్ట్స్ చూస్తారు. 3rd డే కానీ 4th డే కానీ మీరు కామెంట్ చేస్తారండి, అది 100%. ప్రతి ఒక్క చక్ర సీడ్ మంత్రాన్ని మనం 3 minutes స్టాండ్ చేస్తామండి ఈ వీడియోలో. ఎందుకు 3 minutes అంటే సైంటిఫికలీ ప్రూవెన్ ఏంటి, ఒక 3 minutes రెగ్యులర్గా ఒక 3 to 4 డేస్ వరకు మనము ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే ఏదైనా మంత్రం కానీ జపిస్తూ ఉంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో అది స్టాంప్ అయిపోతుంది, స్టాంప్ పడిపోతుంది. ఏ చక్రతో అయితే మనము సీడ్ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామో మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పెట్టాలండి. పెట్టాలి. అక్కడనే మనం ఎనర్జీని ఫీల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలండి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా మన మైండ్ని మన బాడీతో కనెక్ట్ చేయగలుగుతామో అప్పుడు మనం రిజల్ట్స్ని ప్రాపర్గా చూడగలుగుతాము. సో ఇప్పుడు మన ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దామండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, చిన్నప్ చేసుకోవాలి, అరచేతులను ఆకర్షణ తిప్పి కూర్చోవాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద కూర్చోవడం కష్టంగా అనిపిస్తే వాళ్ళు చైర్లో కూర్చొని రిలాక్స్గా పోస్చర్ని ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ రాకూడదు. ప్రతి ఒక్క చక్ర ఒక ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేను ఏ విధంగా సీడ్ మంత్రాన్ని పలుకుతానో మీరు నన్ను చూస్తూ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. అందుకని చెప్పాను, ఒక 3 to 4 డేస్ ఈ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకు ఈ వీడియో అవసరం ఉండదండి. 100% మీకు మీరు తీసుకోగలుగుతారండి. సో 2 minutes మనము డీప్ బ్రీతింగ్ చేస్తామండి. స్లోగా నిదానంగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటాము. 2 minutes ఫస్ట్ మన బాడీని మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. స్ట్రైట్ అవే జంప్ అవ్వకుండా. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో ఈ 2 minutes బ్రీతింగ్లో మనం కంప్లీట్గా మన బాడీ అండ్ మైండ్ని రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ మనము మన చక్ర సీడ్ మంత్రాన్ని స్టార్ట్ చేద్దామండి. సో మన ఫస్ట్ చక్ర మూలాధార చక్ర, అది కంప్లీట్గా మన స్పైన్ టేల్ బోన్ కింద ఉంటుందండి, బేస్లో ఉంటుంది, టేల్ బోన్ బేస్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మూలాధార చక్ర ఒక దేవుడు గణపతి అండి. సో మనం గణపతికి మొక్కోవాలి. గణపతి, నా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. అక్కడ రెడ్ కలర్ని ఇమాజిన్ చేసుకుంటూ లమ్ అనే శబ్దాన్ని స్పైన్ స్ట్రైక్ పెట్టుకుంటాము. బాడీ రిలాక్స్గా ఉంటుంది. లమ్, లం, 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 లం,
లం. 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 తర్వాత చక్ర స్వాదిష్టాన చక్ర మన నాభికి 2 ఇంచుల కింద ఉంటుందండి. నాభికి 2 ఇంచుల కింద అక్కడ మనం ఆరెంజ్ కలర్ని ఫీల్ అవుతూ దేవత పార్వతీదేవి నా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. ఊపిరి తీసుకుంటూ వాం. 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 తర్వాత చక్ర మనకి మన మణిపూర్ణ చక్ర కరెక్ట్గా నాభి దగ్గర ఉంటుందండి. ఎల్లో కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మన మణిపూర్ణ చక్ర ఒక దేవత లక్ష్మీదేవి అండి. సో తల్లి నా మణిపూర్ణ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా మణిపూర్ణ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా మణిపూర్ణ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. రం. రం. రం.
రం 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 సో నెక్స్ట్ చక్రం మనకి అనాహత చక్ర హృదయ స్థానం దగ్గర ఉంటుంది. అనాహత చక్ర దేవుడు హనుమంతుడు అండి, మన ఆంజనేయ స్వామి. సో స్వామి, నా అనాహత చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా అనాహత చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా అనాహత చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. అనాహత చక్ర ఒక రంగు గ్రీన్ కలర్ అండి. దాన్ని ఇక్కడ మనం హృదయ స్థానం దగ్గర ఇమాజిన్ చేసుకుంటూ యం అనే శబ్దాన్ని పలకాలండి. యం 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 యం
యం యం మన తర్వాత చక్ర విశుద్ధి చక్ర మన కంఠం దగ్గర ఉంటుందండి. బ్లూ కలర్. అండ్ విశుద్ధి చక్ర ఒక దేవుడు వచ్చేసి శివుడు అండి. సో శివుడికి ప్రార్థన చేసుకుందాము. స్వామి, నా విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. నా విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. నా విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. హం 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 మన తర్వాత చక్ర ఆజ్ఞ చక్ర అండి. మన థర్డ్ ఐ దగ్గర ఉంటుంది. దీని ఒక కలర్ ఇండిగో కలర్ అండి. అండ్ దేవుడు వచ్చేసి మన శ్రీకృష్ణుడు అండి. సో మనము కృష్ణుడికి ప్రార్థిస్తాము. నా ఆజ్ఞ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. నా ఆజ్ఞ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి. నా ఆజ్ఞ చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రంగా చేయండి.
మన తర్వాత చక్ర సహస్రార చక్ర మన క్రౌన్ చక్ర అంటామండి. వైలెట్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. వైలెట్ కలర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఈ సహస్ర చక్రాకి దేవత నటరాజస్వామి అండ్ మహాశక్తి అండి, మహాశక్తి. సో స్వామి, నా సహస్రాల చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. నా సహస్రాల చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. నా సహస్రాల చక్రాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయండి. వైలెట్ కలర్ని ఇమాజిన్ చేసుకుంటూ దీని శబ్దం కూడా ఓంకారమే అండి. కానీ మనం కంప్లీట్గా అకారం ఉకారం మకారాన్ని విడమరిచి నిదానంగా చెప్తాము. ఊపిరి తీసుకోవాలి.
సో ఈ చక్ర సీడ్ మంత్ర వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. ప్రతిరోజు దీన్ని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓం నమః శివాయ.